ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. సంఖ్యాకాండం 23 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు తన ప్రజలకు తాను ఇచ్చినటువంటి యొక్క కాపుదల గురించినటువంటి యొక్క నిశ్చయం ఇది. ఇక్కడ చూడండి, ఆయన తన యొక్క ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలుకు విరోధంగా శకునము లేదని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన నమ్మిన తన ప్రజలను కూడా ఆయన కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. చూడండి, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యం. ఇదిగో పాములను తేళ్లను తుట్టుకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియూ మీకంత మాత్రమును హాని చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య నామమును నమ్మిన మనకు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన నామమును నమ్మిన దేవుని బిడ్డలకు, ఆయన నామమును ధరించుకున్న దేవుని బిడ్డలకు ఎటువంటి యొక్క దుష్ట క్రియలను హాని చేయదు. సర్పములను తేళ్లను తొక్కడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివినట్లయితే, దేవుడు ఆయన నమ్మిన దేవుని బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమండి? ఆ వాక్యాన్ని చదువుదామా? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. చూసినారా, ప్రభు అయిన యేసయ్య నామము వలన దెయ్యములను వెళ్ళగొట్టుదామంట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి చాలా మందికి భయం. ఏం భయం అండి? వాళ్ళు మంత్రం చేసేసినారు, వీళ్ళు మంత్రం చేసేసినారు, వీళ్ళు ఎటువంటి యొక్క క్రియలు చేసేసినారు, వాళ్ళు అటువంటి యొక్క క్రియలను నాకు విరోధంగా, నా కుటుంబానికి విరోధంగా చేసేసినారని తమ డబ్బులంతా అనవసరంగా ఖర్చు చేసుకుంటూ, తమ యొక్క సమయాన్నంతా అనవసరంగా ఖర్చు చేసుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. దేవుని నామాన్ని నమ్మండి, దేవుని నామమును నమ్మండి, ప్రభు అయిన యేసయ్య నామమును నమ్మండి. ఆయన నామములు విడుదలనున్నది, ఆయన నామములు శక్తి ఉన్నది. యేసయ్య నామములు విడుదల ఉన్నది, యేసయ్య నామములు శక్తి ఉన్నది. ఈనాటికి మీకు సమాధానం లేదా? ఏదో నాకు విరోధంగా మంత్రం ఉంది, నా కుటుంబానికి విరోధంగా మంత్రం ఉందని మీ సమాధానాన్ని మీరు కోల్పోతున్నారా? భయపడకండి. ప్రభు అయిన యేసయ్య ఈ లోకంలో ఉండేవాని కంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన మనలో ఉన్నాడు. ఒక విషయాన్ని నమ్మండి, లోకంలో ఉండేవాని కంటే మనలో ఉండే దేవుడు గొప్ప దేవుడు. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన నామమును నమ్మితేనే చాలు, మిమ్మల్ని ఎటువంటి హాని ముట్టదు, మిమ్మల్ని ఎటువంటి దురాత్మ శక్తులను హాని చేయాలి. ఈ వాగ్దానములను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీపించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీరు రక్త కోటలు దాచుకోండి, వీళ్ళని దీవించండి, వీళ్ళని కాపాడండి. నాయనా, ఎటువంటి మంత్రశక్తులతో, ఎటువంటి పోరాటములతో వీళ్ళనైనా పీడింపబడుతూ, భయముతో, వేదనలతో, ఆవేదనలతో వీళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటూ భయముతో ఎవరెవరంతా ఉంటున్నారు, ఇప్పుడే వాళ్ళని విడుదల చేయండి. మీ రక్త కోట్ల వాళ్ళని దాచుకోండి, వాళ్ళను కాపాడండి. మీ కృప కనికరంతో వాళ్ళను నింపండి నాయన, ముట్టండి, సహాయం చేయండి. వాళ్ళకు విరోధంగా వచ్చి ఆయుధ మరుదలకు పోవును గాక. లూకా 10:19 ప్రకారం వాళ్ళను కాపాడండి. అంత మాత్రం కాదు, నా రక్షక, సంఖ్యాకాండం 23 ప్రకారం వీళ్ళను కాపాడండి. నా దేవా, మీ యొక్క రక్త కోట్ల వీళ్ళను దాచుకోండి. మీ రక్తం మా పైన ఉండేటప్పుడు, మీ నామము మా పైన ఉండేటప్పుడు ఎటువంటి దుష్ట క్రియలు మమ్మల్ని హాని చేయదు నాయన. మీ రక్త కోట్ల మమ్మల్ని దాచుకోండి, మీ అభిషేకముల మమ్మల్ని దాచుకోండి. సకల దుష్ట పోరాటముల నుంచి నాయన ఇప్పుడే వీళ్ళని విడుదల చేయండి నాయన. మీ కృప కనికరం, మీ హస్తం వీళ్ళ పని దిగివచ్చును గాక. వీళ్ళని ఆశీర్వదించి దీవించి నడిపించండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాము తండ్రి. ఆమేన్, ఆమేన్.